డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలో గ్రాండ్ గా విడుదల చేయనుండగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శంకర్ అండ్ టీమ్. గేమ్ చేంజర్ నుంచి తాజాగా లాంచ్ చేసిన మూడో సాంగ్ నానా హైరానా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్ గా సాగుతూ విజువల్ ట్రీట్ పక్కా చెప్తుంది. మరొక వైపు ఇప్పటికే రిలీజ్ చేసిన రామ్ మచ్చా జరగండి జరగండి పాటలకు నెట్టింట మంచి స్పందన వచ్చింది. అప్పుడే 4వ పాట విడుదలతో పాటు ట్రైలర్ అప్డేట్ కు సంబంధించిన వార్త ఒకటి అభిమానులను ఖుషి చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం 4వ సింగిల్ డిసెంబర్ 2వ వారంలో రాబోతుంది. జనవరి మొదటి వారంలో ట్రైలర్ ను లాంచ్ అయిపోతున్నారు. 4వ పాట రామ్ చరణ్ అంజలి కాంబినేషన్ లో వచ్చే మెలోడీ సాంగ్ తెలుస్తుండగా ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రాబోతుందంట. అయితే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ స్టార్ హ్యారీ జోష్, ఎస్.జే. సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరాం ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇంతకీ పూర్తి కాకుండా నెమ్మదిగా కొనసాగుతుండటంతో 2 పార్ట్స్ గా తీస్తున్నారంటూ చర్చ కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగా గేమ్ చేంజర్ 2 కూడా రాబోతుందన్న టాకు వినిపించింది. 2025 జనవరి 10న వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ అన్ని కూడా సక్సెస్ అవడంతో పార్ట్ 2లను తీస్తున్నారు మేకర్స్. ఇప్పుడు గేమ్ చేంజర్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న మేకర్స్ పార్ట్ 2 లీడ్ కూడా ఇవ్వబోతున్నారంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో గేమ్ చేంజర్ మేకర్స్ క్లారిటీ. సినిమాలో కీలకమైన ఒక పాటను మేకర్స్ ఇప్పట్లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. రామ్ చరణ్ అంజలిపై చిత్రీకరించిన ఈ పాట ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ కథలు కీలకమైన ఈ సీన్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ను దెబ్బతీయకుండా ఉండేందుకు థియేటర్లను చూపించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంజలి పాత్ర కథానాయకుడు ఫ్లాష్ బ్యాక్ లో కీలకంగా ఉంటుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఆమె పాటకు సంబంధించిన హైప్ నెట్టింట కొనసాగుతుండటంతో థియేటర్లో దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారన్న ఆసక్తి పెరుగుతుంది. ఈ పాటను టీజర్ లేదా ట్రైలర్ లో కూడా వదలకుండా సస్పెన్స్ ని కంటిన్యూ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి బరిలో భారీ పోటీలో విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజిఎం పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మనసును దోచుకుంటే మిగతా పాటలు సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంజలి పాట సినిమా థియేటర్లో ఎంత మేర ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.